హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగారు, అక్క ఖాదీ సోప్స్ వల్ల ఏంటి యూజెస్ అని అడిగారు. నేను చాలా రోజుల నుంచి ఖాదీ సోప్స్ వాడుతున్నానండి. 3 months అవుతుంది నేను ఖాదీ సోప్స్ యూజ్ చేయబట్టి. చలికాలం వచ్చినప్పటి నుంచి ఖాదీ సోప్స్ వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి ఖాదీ సోప్స్ అనేవి. అలాగే మేము ఇంట్లో 4 members ఉన్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కో టైప్ తెచ్చుకున్నాము. నేను వచ్చేసి రోజ్ ఫ్లేవర్ వాడుతున్నాను. ఇందులో మా వారు వచ్చేసి నీమ్ ఫ్లేవర్ వాడుతున్నారు. అలాగే మా పెద్ద అబ్బాయికి వచ్చేసి నేను అలోవెరా తీసుకున్నాను. మా చిన్న అబ్బాయికి వచ్చేసి నేను శాండిల్వుడ్ తీసుకున్నాను, అంటే చందనం అంటారు కదా, అది తీసుకున్నాను. దీనివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నాను నేను. అలాగే నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు, అంటే కామెంట్స్లో అడిగారు, అక్క మీరు ఏం యూజ్ చేస్తున్నారు ఫేస్కి, చాలా గ్లో వచ్చింది ఫేస్, అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. నేను ఏమి ఎక్కువగా వాడనండి. ఇంట్లో ఉన్న కొన్ని చిట్కాలు, అంటే నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మాత్రమే పాటిస్తాను. బయట మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేయను. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా చాలా మందికి కామెంట్స్లో. నేను అలాగే వీడియోలో కూడా చెప్పాను, నేను ఎప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వేసుకోనని చెప్పాను. మేకప్ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా వేసుకున్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ కొంచెం లైట్గా మేకప్ వేస్తాం కదా, అలా వచ్చినాకనే వెంటనే ఫేస్ వాష్ చేసుకోవాలి. అలా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మనకు పింపుల్స్ అనేవి కాకుండా ఉంటాయి, మళ్ళీ మన ఫేస్ పైన మేకప్ అనేది ఉండదు. అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళేసి వచ్చినా, అలాగే ఎండలో మామూలుగా బయటికి వెళ్ళినా కూడా వెంటనే వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేస్తాను. నేను ఖాదీ సోప్స్ వాడడం వల్ల నా స్కిన్ అనేది చాలా గ్లో అనిపిస్తుంది నాకే. ఫస్ట్ నేను ఒక సోప్ తీసుకొచ్చాను, రోజు వాటర్. ఫస్ట్ నేను అలోవెరా వాడాను, చాలా నీట్గా అనిపించింది ఫేస్. తర్వాత రోజ్ ఫ్లేవర్ ట్రై చేశాను. ఇందులోనే రోజ్ ఫ్లేవర్ సోప్ ట్రై చేసిన తర్వాత నాకు ఫేస్ అనేది చాలా నీట్గా, అలాగే క్లీన్గా, మళ్ళీ గ్లోగా కనిపించింది ఫేస్ అనేది. ఒక 1 month వాడి చూశాను నేను. ఇలా నేను వాడి చూసిన తర్వాతనే మా పిల్లలకు, మా వారికి తీసుకొచ్చాము సోప్స్. నేను ఈ సోప్స్ వచ్చేసి డీమార్ట్లో తీసుకొచ్చాను. చాలా మందికి నేను వీడియోలో చూపించాను కదా, డీమార్ట్లో మేము ఖాదీ సోప్స్ తీసుకొచ్చామని. డీమార్ట్లో వచ్చేసి 10%, అంటే 10 rupees తక్కువగా ఉన్నాయి. సోప్కు 70 rupees అయితే 60 rupees లెక్క ఇస్తున్నారు మనకు డీమార్ట్లో. అందుకే మేము డీమార్ట్లో తెస్తున్నాను. ఈ ఖాదీ సోప్స్ అనేవి మనకు బయట కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో, కాకపోతే 70 rupees కాబట్టి వాళ్ళు 70 rupees తీసుకుంటారు. 10 rupees మనకు ఛార్జెస్ కంపల్సరీ పడతాయి. అందుకే డీమార్ట్లో తెచ్చుకోండి, 10 rupees తక్కువ అవుతుంది మనకు. అలాగే నేను ఇలా మాట్లాడడం ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి. నేను ఇప్పుడు ఖాదీ సోప్స్ వల్ల యూజెస్ చెప్తున్నాను, అంటే నాకు తెలిసిన యూజెస్, నేను స్వయంగా నేర్చుకున్న ఈ యూజెస్ అనేవి చెప్తున్నాను. ముందుగా నేను వాడే రోజ్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, వీటినే ఖాదీ సోప్స్ అంటారు. కనిపిస్తున్నాయా మీకు? ఇది రోజ్ వాటర్తోని తయారు చేస్తారంట సోపు. దీని కాస్ట్ వచ్చేసి 70 rupees, కాకపోతే మనకు డీమార్ట్లో 60 rupeesకే వస్తుంది. నేను ఇదివరకు చాలా వరకు చెప్పాను వీడియోలలో. ఈ సోప్ వాడడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ నాకు వచ్చేసి స్కిన్ గ్లో అయింది రోజ్ ఫ్లేవర్ వాడడం వల్ల, అంటే రోజు వాటర్ది సోప్ వాడడం వల్ల. అలాగే స్కిన్ కూడా చాలా నీట్గా, క్లీన్గా అయింది. పింపుల్స్ కూడా ఏమీ రావట్లేదు ఈ సోప్ వాడడం వల్ల. మళ్ళీ మనం వింటర్లో ఈ సోప్ వాడితే ఎక్కువగా నాకు ఫేస్ అనేది పేలలేదు, అందుకే నేను ఈ సోప్ యూజ్ చేశాను. ఇది అన్ని రకాలుగా నాకు చాలా బాగా నచ్చింది, రోజ్ వాటర్ సోప్ అనేది. అలాగే మనం రోజ్ వాటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం కదా, అప్పుడప్పుడు ఇలా రోజ్ వాటర్ సోప్ కూడా ట్రై చేస్తూ ఉండండి మీకు నచ్చినట్లయితే. నేనైతే ఇది రోజ్ వాటర్ది సోప్ వాడుతున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్ గ్లో కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ సోప్ మాత్రం వాడండి. అలాగే ఇంకో సోప్ వచ్చేసి నేను నీమ్ ఫ్లేవర్ సోప్ తీసుకున్నాను. మొత్తం 4 రకాలుగా తీసుకున్నానని చెప్పాను కదా. మా ఇంట్లో వచ్చేసి మా వారు యూజ్ చేస్తున్నారు, చూడండి. వీటి కాస్ట్ అన్నిటిది సేమేనండి. అలాగే మా వారు వచ్చేసి నీమ్ తులసి సోప్ వాడుతున్నారని చెప్పాను కదా. ఈ సోప్ వల్ల మనకు యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఫేస్ అనేది, అంటే బాడీ మొత్తం చాలా నీట్గా, క్లీన్గా అవుతుంది. అలాగే సెకండ్ వచ్చేసి మనకు స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. థర్డ్ వచ్చేసి ఇందులో ఈ సోప్ వాడడం వల్ల మనకు ఇందులో నిమ్మకాయ మరియు తులసి 2 మిక్స్ అయి కలిసాయి కదా, దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, మనకు ఫేస్ పైన పింపుల్స్ అనేవి కాకుండా ఉంటుంది. స్కిన్ పైన కొందరికి ర్యాషెస్ లాంటివి వస్తాయి కదా, ఆ ర్యాషెస్ కూడా రాకుండా ఉంటాయి.
మళ్ళీ ఇది జెంట్స్ వాడడం వల్ల యూజ్ ఏంటి అంటే జెంట్స్ స్కిన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, అంటే కొంచెం మనలాగా కాకుండా మనది లేడీస్ స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. జెంట్స్ స్కిన్ వచ్చేసి కొంచెం ర్యాష్గా ఉంటుంది కదా మనకంటే. కొందరిది లేడీస్ది కూడా కొంచెం బరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫేసు. చాలా మందికి అక్క ఫేస్కి పింపుల్స్ అవుతున్నాయి, అలాగే ఫేస్కి ర్యాషెస్ అవుతున్నాయి అని చాలా మంది చెప్తారు కదా. అలాంటి వాళ్ళు ఈ సోప్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో నిమ్మకాయ తులసి రెండు కలిసాయి కాబట్టి ఈ సోప్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ సోప్ వల్ల యూజెస్ ఇవి అన్నమాట. మా వారైతే చాలా బాగా ఉంది అన్నారు ఈ సోప్ వచ్చేసి. అలాగే నేను థర్డ్ వచ్చేసి శాండిల్వుడ్ సోప్ తీసుకున్నాను. చూడండి, ఇది లైట్గా క్రీమ్ కలర్ లాగా ఉంది కదా, కొంచెం వైట్ కొంచెం క్రీమ్ కలర్ లాగా వచ్చేసింది కదా. శాండిల్వుడ్ సోప్ అండి. శాండిల్వుడ్ అంటే చందనపు సోప్ అన్నట్టు. ఇది చందనంతో తయారు చేస్తారు. దీని వాసన వచ్చేసి మొత్తం మనం ఇంట్లో అగరబత్తులు వెలిగిస్తాం కదా, చందనం ఉంటుంది కదా, దాని స్మెల్ వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్మెల్. చూడంగానే తినాలి అనే ఫ్లేవర్ వచ్చింది అన్నట్టు ఈ స్మెల్. ఇందులో ఏ సోప్స్ అయినా ఖాదీ సోప్స్లలో రోజ్ వాటర్ అయినా అలాగే అలోవెరా అయినా ఈ శాండిల్వుడ్ అయినా మనకు కొంచెం స్మెల్ చూడగానే ఏదో చాక్లెట్ తిన్నట్టుగా తినాలని అనిపిస్తుంది. చిన్న పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి దగ్గర, ఎందుకంటే వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ లాగా మనకు కొంచెం వస్తుంది కాబట్టి వెంటనే గబా గబా తినేస్తారు. చాలా డేంజర్ పిల్లలకు సోప్ తినడం వల్ల, అందుకే కొంచెం వాళ్ళకు దూరంగా ఉంచండి ఈ సోప్స్ అనేవి. అలాగే ఇప్పుడు నేను శాండిల్వుడ్ వల్ల ఈ సోప్ వల్ల యూజెస్ ఏంటి చెప్తున్నాను. అలాగే నేను మా పిల్లలిద్దరికి వచ్చేసి శాండిల్వుడ్ సోప్ వాడుతున్నాను. శాండిల్వుడ్ సోప్ ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది నాకు. నేను ఫస్ట్ వచ్చేసి మా పిల్లలిద్దరికి అలోవెరా సోప్ వాడేదాన్ని, కాకపోతే అలోవెరా వల్ల యూజెస్ కనిపించాయి, అంటే స్కిన్ అనేది వైట్గా ఏమీ ఎక్కువగా కాలేదు, అందుకే అలోవెరా సోప్ బంద్ చేశాను. కాకపోతే అలోవెరా సోప్ అనేది ఎవరికి పనిచేస్తుంది బాగా అంటే స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, మరియు స్కిన్ పైన ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి అంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ స్కిన్ డ్రైగా ఉన్న వాళ్ళకి, స్కిన్ ఊకే మాటి మాటికి పేలుతుంది అంటారు కదా, వాళ్ళకైతే అలోవెరా సోప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇది నా ఒపీనియన్, నేను మామూలుగా వాడాను కదా, నాకు తెలిసింది అన్నట్టు ఇలా ఉంటుందని సోప్స్ గురించి. శాండిల్వుడ్ సోప్ వాడడం వల్ల తెల్లగా అవుతారు, మరియు స్కిన్ అనేది నీట్గా ఉంటుంది, మరియు చాలా కాంతివంతంగా అంటే బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ అనేది. రోజ్ వాటర్ వాడితే కూడా ఇలానే ఉంటుంది. నేనైతే రోజ్ వాటర్ వాడుతున్నాను, పిల్లలకు శాండిల్వుడ్ సోప్ వాడుతున్నాను, అలాగే మా వారు వచ్చేసి నీమ్ తులసి వాడుతున్నాను. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మేము ఖాదీ సోప్స్ యూజ్ చేస్తున్నామండి. ఈ ఖాదీ సోప్స్ వల్ల మాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది స్కిన్ అనేది మరియు ఫేస్ అనేది కూడా. మేమందరం ఖాదీ సోప్స్ ఎందుకు వాడుతున్నామని చాలా మందికి డౌట్ రావచ్చు. మేము ఖాదీ సోప్స్ ఎందుకు వాడుతున్నామంటే మేము నాగారం వచ్చిన తర్వాత ఇక్కడ బోర్ వాటర్కి చాలా కలర్ తగ్గాము అందరం. మా పిల్లలు అయితే పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేవాళ్ళు, కాకపోతే పిల్లల కలర్ అనేది మనకు పెరుగుతూ ఉంటే తెలుస్తుంది కదా. ఇక్కడికి నాగారం వచ్చిన తర్వాత చాలా కలర్ తక్కువైపోయారు పిల్లలిద్దరూ, ఎందుకంటే బోర్ వాటర్ కాబట్టి. బోర్ వాటర్లో కొంచెం మాకు శుద్ధ ఉంది కింద, అందుకే పిల్లలిద్దరూ కలర్ చాలా తక్కువైపోయారు. నాకు చాలా వర్రీగా అనిపించింది పిల్లలిద్దరూ ఇలా కలర్ తగ్గడం అనేది. అలాగే ఖాదీ సోప్స్ వల్ల యూజెస్ కూడా చూశారు కదా, ఇవి కూడా మీకు నచ్చినాయి అనిపిస్తే ఖాదీ సోప్స్ తీసుకోండి, చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. అలాగే ఖాదీ సోప్స్ అనేవి ఫస్ట్ ఒకటి తెచ్చుకొని 1 మంత్ వాడి చూడండి, మీకు ఏమైనా అంటే రిజల్ట్ తెలిస్తే వాడండి, లేకుంటే బంద్ చేయండి. ఇలా ఖాదీ సోప్స్ వాడడం ఇష్టం లేదనుకునే వాళ్ళు, అంటే సోప్స్తోని ఏం తెల్లగా అవుతారు అనుకునే వాళ్ళు మాత్రం ఇంట్లో ఉన్న ఒక టిప్ పాటించండి. ఏంటి ఆ చిట్కా అంటే, చాలామంది సున్నిపిండి తయారు చేసుకుంటారు కదా ఇంట్లో, సున్నిపిండి వాడండి, లేకుంటే పెసర్లు ఉంటాయి కదా వాటిని పిండిలాగా చేసుకోండి, అంటే పెసరపిండి వాడండి. పెసరపిండి వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ పిల్లలకు బాగా రాసి స్నానం చేయించండి. అలా చేస్తే కూడా పిల్లల కలర్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. మా పిల్లలకైతే నేను అప్పుడప్పుడు పెసరపిండి పెట్టి స్నానం చేయిస్తాను. వాళ్ళు ఇంట్లో సండే ఉంటారు కదా, అప్పుడు మాత్రం వీలైతే చేయిస్తాను ఇలా పెసరపిండితోని స్నానం అనేది. పెసరపిండి అనేది చాలా న్యాచురల్ కాబట్టి మనకు తొందరగానే గ్లో తెలుస్తుంది. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. 8 మంత్స్ నుంచి పిల్లలకు పెసరపిండి అలాగే సున్నిపిండి రాయడం అలవాటు చేస్తే
పిల్లలు కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా కలర్ వస్తారు, అలాగే గ్లో కూడా వస్తారు పిల్లలు. అలాగే నన్ను చాలా మంది అడిగారు, అక్క మీ ఫేస్ ఏంటి చాలా గ్లోగా కనిపిస్తుంది అని అడిగారు. అందుకే నేను ఖాదీ సోప్స్ గురించి చెప్పాను. మీకు కనుక నచ్చితేనే చూడండి ఈ వీడియోని. అలాగే నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగారు, అక్క పింపుల్స్ అవుతున్నాయి, ఏదైనా ఒక చిన్న చిట్కా చెప్పవా అని అడిగారు. నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా చెప్తున్నాను పింపుల్స్ తగ్గడానికి, అంటే ఎక్కువగా రాకుండా ఉండడానికి. ఈ చిట్కా అనేది ఫేస్కి అప్పుడప్పుడు మనం ఆవిరి పట్టిస్తూ ఉండాలి. అంటే ఆవిరి అంటే మనం నీళ్లు బాగా మరిగించుకొని ఆ ఆవిరి అనేది ఫేస్కు ఒక 2-3 మినిట్స్ ఆవిరి పట్టాలి. అలా ఆవిరి పడితే ఉంటే ఫేస్ మీద ఉన్న మృత కణాలు అనేవి బయటికి వస్తాయి. అప్పుడు మనకు ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇలా వారానికి ఒక 2-3 టైమ్స్ చేయండి, చాలా బాగుంటుంది. అలా కాకుండా చాలామంది అక్క ప్రత్యేకించి నీళ్లు మరిగించి ఫేస్కి ఆవిరి పట్టించాలా, ఎక్కువ పని అవుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఏమి చేయాలంటే, మనం రైస్ వండుకుంటాం కదా, రైస్ వండుకునేటప్పుడు మధ్యలో గంజి వంపుతాం కదా, అలా గంజి సింక్లో వంపుకునేటప్పుడు పైకి మనకు కొంచెం ఆవిరిలాగా వస్తాయి కదా పొగలు అనేవి, ఆ ఆవిరికి మీ ఫేస్ ఉంచండి, ఇట్లా ముందుకు ఉంచండి. ఇలా ముందుకు ఉంచితే ఆ ఆవిరి అనేది మన ఫేస్ పైన చాలా బాగా పడుతుంది. అప్పుడు మన ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకా మనం వాటర్ వేడి చేస్తాం కదా, పిల్లలకైనా మనకైనా స్నానానికి వేడి నీళ్ళు వేడి చేస్తాం కదా, అప్పుడు నీళ్లు బాగా మరిగేటప్పుడు పైకి పొగలు వస్తాయి కదా, ఆ పొగల పైన కొంచెం మీ పైకి కొంచెం తల ఇలా ఆనిచ్చి ఉంచండి. అలా అయినా పర్లేదు, అలా కూడా మనకు ఫేస్కి ఆవిరి పడుతుంది. అలా కూడా ట్రై చేయండి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, చాలామంది ఫేస్ వాష్ చేసుకుంటారు. ఫేస్ వాష్ చేసినాక వెంటనే టవల్తోని తుడవకండి. అలా చేస్తే మన ఫేస్కి గ్లో అనేది ఎక్కువగా రాదు. ఫేస్కి గ్లో రావాలంటే మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేవి మన ఫేస్కు అలానే ఉంచుకోవాలి, మొత్తం తడి అంతా ఆరిపోయేలాగా ఉంచుకోవాలి. అప్పుడు చూడండి మీ ఫేస్ అనేది కొంచెం గ్లోగా కనిపిస్తుంది. ఈ టిప్స్ ట్రై చేయండి, మీ ఫేస్ అనేది గ్లోగా అవుతుంది, అలాగే పింపుల్స్ కూడా రాకుండా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో చూశారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.